హాయ్ హలో అండి, సంతోష్ రుచులు అండ్ వ్లాగ్స్కి వెల్కమ్ మీ అందరికీ. ఈరోజు మరొక టేస్టీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసామండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మటుకు చేసుకోవడం మర్చిపోవద్దు. మరి వీడియో స్టార్ట్ చేసేద్దామా? 5 మినిట్స్లో కుక్కర్ పలావ్ అండి. మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా మీరు. సో ఆల్రెడీ నేను ముందు వీడియోలో చెప్పినట్టుగా మనము చికెన్ అంతా మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే ఎంతసేపు అండి, 5 మినిట్స్లో కుక్కర్ పలావ్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నట్టుగా కుక్కరు పెట్టుకొని ఆయిల్ గీ యాడ్ చేసుకొని మసాలా దినుసులు అన్నీ కూడా కొద్దిగా ఫ్రై చేసుకొని, ఆల్రెడీ మనము మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటాం కదండి ఫ్రిడ్జ్లో చికెన్, అది వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ నేను ముందు వీడియోలో చెప్పాను కదండి, చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే మనం ఒక 5 రెసిపీస్ దాకా చేసుకోవచ్చు వితిన్ 5 మినిట్స్లో అని చెప్పి. అందుట్లో వన్ ఆఫ్ ద పలావ్ అండి ఇప్పుడు మనం చేస్తుంది కుక్కర్లో. అది కూడా 5 మినిట్స్లో మనకు పలావ్ రెడీ అయిపోతుంది అనమాట. యాజ్ ఇట్ ఈజ్ అండి, చికెన్లో మసాలాలు యూజువల్గా అందరూ యూజ్ చేసేవే కదండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, గరం మసాలా, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అన్నీ మనం వేసి, కారము, ఉప్పు కూడా కొద్దిగా వేసేసుకోవచ్చు. ఇప్పుడు పలావ్ కాబట్టి కొద్దిగా ఇక్కడ మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి తగినంత, రైస్కి సరిపడా. సో ఫ్రై అయిపోయాక ఇప్పుడు నేను ఇందులోకి కొద్దిగా బియ్యము ఉడకడానికి నేను వాటర్ యాడ్ చేసుకున్నానండి, సరిపడా వాటర్. నేను ఆల్రెడీ బాస్మతి రైస్ని సోక్ చేసి పెట్టాను. సో ఇప్పుడు నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను తగినంత. వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి నానబెట్టిన బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవడమే. ఇంకా మనం ఇప్పుడు కుక్కర్ విజిల్ ఒక 3 విజిల్స్ రానివ్వాలండి. కుక్కర్ పెట్టేసుకొని మనం విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అన్నీ ఒకేసారి మనము ఆల్రెడీ మిక్స్ చేసేసి పెట్టేసుకున్నాం కాబట్టి సింపుల్గా చేసుకునే ఈ పలావు రుచి మట్టుకు చాలా హోటల్ స్టైల్లో ఉంటుందండి. అలాగే దీనికి కాంబినేషన్గా నేను ఆనియన్ రైతా చేసుకున్నాను. నోరూరించే ఈ చికెన్ పలావ్ మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నానండి. టైము తక్కువగా ఉన్నప్పుడు ఈ రెసిపీస్ బెస్ట్ ఆప్షన్ అవుతుందండి. 5 మినిట్స్లో మనము పిల్లలకి కుక్కర్ పలావ్ చేసే. సో మన కుక్కర్ పలావ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము వేరే డిష్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. సో అంతే అండి, ఇవాళకి మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ ప్లీజ్ కామెంట్ చేయండి సో దట్ నాకు తెలుస్తుంది ముందుగా ఇంకా ఎలాంటి వీడియోలు చేయాలనేది నాకు కూడా అర్థమవుతుంది. సో మీరు కింద బెల్ బటన్ కూడా ట్యాప్ చేయండి సో దట్ నేను పెట్టిన వెంటనే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మా హస్బెండ్ ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారండి. సో ఇప్పుడు ఆయనకి ఇచ్చేద్దాం. ఆయన తినేసి మనకి రివ్యూ ఎలా ఉందో కూడా చెప్పేస్తారు. మరి చూద్దాం. అంతే అండి ఇవాళకి. మరి ఇంకా బాయ్ అండి. మా వారు కూడా బాగుందని చెప్పేశారు.